హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చాలా మసాలాలు చూసాం, కానీ ఇంటర్ఫెయిల్ ముంత మసాలా ఎక్కడైనా సరే విన్నారా? అదేంటి ఇంటర్ఫెయిల్ అయిపోయిన అబ్బాయి ఒక ముంత మసాలా పెడితే ఎలా ఉంటుంది? నాకు కూడా అదే డౌట్ వచ్చింది, కానీ కాదు, మనోడైతే బాగానే చదువుకున్నాడంట. మనం ఇక్కడ మెయిన్గా అయితే ఇక్కడైతే చూద్దాము. ఇంటర్ఫెయిల్ ముంత మసాలా అనమాట. ఈ పేరు చూస్తుంటే నాకే నవ్వొస్తుంది అనమాట. అంటే ఎందు గురించి అంటే అసలు ఇంటర్ ఫెయిల్ అయిపోయాడా, అసలు ఏంటి అన్నది నాకు కూడా ఒక డౌట్ వచ్చి ఈ వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చా. మనం ముఖ్యంగా మెయిన్ అయితే ఈ గల్లీ ఏదైతే ఏరియా అడ్రస్కి వస్తుందో మాత్రం మనం ఎస్ఆర్ నగర్ మెట్రో నుంచి మనం ఎస్ఆర్ నగర్ గల్లీ అంటారు దీన్ని. మన హైదరాబాద్లో ఉన్న పిల్లగాళ్ళందరూ పోరగాళ్ళందరూ కూడా ఇదే గల్లీలో అయితే కాలేజీలో బంక్ కొట్టి మరి కూడా ఇక్కడికైతే వస్తారు. మెయిన్ ఇంటర్ ఎవరైతే చదువుతున్నారో అందరూ కూడా ఇక్కడికి వచ్చి తినే మసాలా అని నేనైతే అనుకుంటున్నా. ఇంటర్లో కాదు, ప్రతి ఒక్కరు కూడా అయితే తినాలి. మెయిన్ అన్న దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనం మెయిన్ ముందుగా బండి కోసం మాట్లాడుకుంటే చాలా చిన్నగా, చాలా స్మాల్గా, చాలా అందంగా అయితే నాకైతే ఈ బండి అయితే కనిపించింది అనమాట. మనం మెయిన్ రోడ్ మీద నుంచి కూడా చూసుకుంటే చాలా వావ్, ఇక్కడ చాలా కొత్తగా ఉంది మెయిన్ ఈ బండి. అంటే నేను ఈ ఏరియాలో తిరుగుతున్నా కాడ నుంచి చూసుకున్నా సరే ఈ బండి అయితే చాలా బాగుంది. మనకి ఇదే ఇక్కడ మన క్లారిటీగా అయితే చూడొచ్చు. ఇంటర్ ఫెయిల్ మొత్తం మసాలా అంటే ఇంటర్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళే అనుకుని నేనైతే అనుకున్నా. కాదంటే ఒకసారి మనం కొంచెం ముందుకైతే వచ్చేద్దాం. మనం ఇంకా ఎక్కువ వద్దు, డైరెక్ట్గా అన్న దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అన్న హాయ్ అన్న. ఫస్ట్ నిన్ను ఒక క్వశ్చన్ అడగాలి. అసలు ఇంటర్ ఫెయిల్ ఏంటి, నువ్వు ఇంటర్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇది పెట్టావా ఏంటి, కథ ఏంటి అసలే? మా ఆడియన్స్ అందరూ కూడా ఇప్పటి నుంచో చూస్తున్నారు అనమాట ఈ ఎస్ఆర్ నగర్ లో. అసలు ఈ బండి ఏంటి అన్నది. అన్న ఇంటర్ ఫెయిల్ కాలేదు, ఇంటర్ పాస్ అయ్యాను, ఇంటర్ క్వాలిఫికేషన్ అయినా. ఓకే, అంటే అన్న అయితే ఇంటర్ పాస్ అయిపోయాడు, కానీ మసాలా మాత్రం ఇంటర్ ఫెయిల్ మసాలా అనమాట. అసలు ఈ థాట్ ఎలా వచ్చిందన్న మీకు? థాట్ అంటే నేను ఇంతకుముందు అమీర్పేటలో ట్రెండ్స్ బిల్డింగ్ దగ్గర ఆఫీస్ బాయ్ చేసినా. ఒక ఆఫీస్ బాయ్ కింద చేశారు. ఆఫీస్ బాయ్ 3 years చేసినాక అది ఏమైందంటే వాళ్ళు కొద్దిగా జీతాలు మనకు సరిపోవట్లేదు, శాలరీ సరిపోతే ఇంకా రోజు ఇట్లా రోడ్డు వెళ్తుంటే ఇది ఇలాంటివి కనిపిస్తుంది మసాలా బండి. అయితే నేను రోజు తినేసాను దాని దగ్గర. తిని నేను చూసి నేర్చుకున్నారన్న మీరు? యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను. ఎన్ని మంత్స్ అన్న? 1 month నేర్చుకున్నా. నేర్చుకుని మా ఫ్రెండ్స్ పెట్టి మా రూమ్ దగ్గర పెట్టినాక తర్వాత మా ఫ్రెండ్స్ అడిగితే ఎట్లుందంటే పెట్టారు ఏమో నడుస్తుంది ఫస్ట్, తర్వాత మంచిగా తర్వాత నడుస్తుంది అని అన్నారు. సరే అని పెట్టేసిన. దీనికి ఎలాగన్నా రెంట్ గట్టి ఎలా పే చేస్తున్నారు మీరు? రెంట్ అంటే మా మామయ్య చేస్తాడు. అట్లా ఫస్ట్ పెట్టుకో దాన్ని మాట్లాడదాము అని అన్నారు. అంతే. ఎలా నడుస్తుంది ఇప్పుడు వచ్చి మన దగ్గర బండి? ఇప్పుడు మంచిగా నడుస్తుంది భయ్యా. ఏమేమి ఉంటున్నాయన్న మన దగ్గర? ఎన్ని రకాల మసాలాలు, మొత్తం మసాలాలు? టమాటా మసాలా, బజ్జీ మసాలా, ఎగ్ మసాలా, కట్ బజ్జీ, వంకాయ పెరుగు ఇట్లున్నాయి భయ్యా. చూస్తున్నారు కదా, మనోడు అంటే ఇంటర్ అయితే ఫెయిల్ అయిపోలేదంట. ఇంటర్ పాస్ అయిన తర్వాత మనోడు ఆఫీస్ బాయ్ కింద చేసి ఒక ఎన్ని మంత్స్ చేసామన్నా ఆఫీస్ బాయ్ కింద? 3 years ఆఫీస్ బాయ్ కింద వర్క్ చేసి హైదరాబాద్ లో ఏదో మనం కూడా కొత్తగా చిన్న బిజినెస్ పెట్టుకొచ్చని ఇలాగ ఇంటర్ ఫెయిల్ ముంత మసాలా అయితే పెట్టాడు అని. ఇది మంచి సక్సెస్ అవుతుందన్న ఎస్ఆర్ నగర్ లో? ఇప్పటికైతే మంచిగా అవుతుంది అన్న. తింటున్నారా? తింటారు. ప్లేట్ కాస్ట్ ఎంతన్నా? 35 రూపీస్. ఎన్ని మసాలా అన్న ఒక్కొక్క దానికి సపరేట్ కాస్ట్ ఉందా? ఎగ్ ఒకటే 40 అన్న, ఎనీ మసాలా 35. ఎగ్ మసాలా ఒకటే మనకి 40 రూపీస్ అంట. మిగతాది ఏది ఉన్నా సరే అది మనకి 35 రూపీస్కే వీళ్ళు మనకైతే అందిస్తున్నారు అనమాట. ఇక్కడ మనం ఇదేంటన్నా పచ్చిమిర్చి అన్నది? పచ్చిమిర్చి అన్న. దానికి కూడా మసాలా అన్న మనకి బజ్జీల కింద వేస్తారు. మసాలా కిందకి వస్తుందన్నా, బజ్జీ కింద ఆనియన్ బజ్జీతో వస్తుందన్నా. ఆనియన్ బజ్జీ కింద కూడా వేస్తారు. అన్న అయితే మనం అయితే క్లారిటీగా అయితే చూడొచ్చు. మొత్తం అంతా కూడా ఇప్పుడైతే రెడీ చేస్తున్నాడు అన్న. మనం ఏ టైం స్టార్ట్ చేస్తారన్న ఇది? 3:40 కన్నా. 3:40. నైట్ ఏ టైం వరకు ఉంటుంది? 10:20 దాకా ఉంటాను. మొత్తం వర్క్ అంతా మీరు ఒకరే చేస్తారా, ఇంటికాడ వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారా? చేస్తాను. అక్క మొత్తం అంతా వర్క్ చేసి ఇక్కడ తీసుకొస్తారా? తీసుకొస్తాం. అంటే మనోడు కూడా ఫ్యామిలీ హెల్ప్ కూడా తీసుకున్నారంట అన్న. సుమారుగా మనకి డైలీ ఎన్ని ప్లేట్స్ అమ్మొచ్చు అన్న? ఎన్ని ప్లేట్స్ సేల్ చేస్తారు ప్రెసెంట్? ఇప్పుడు స్టార్టింగ్ అన్న 40-30 40-30 ప్లేట్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. అంటే అలాగే మనం కౌంట్ చేసుకున్నా సరే మనోడికి ఒక మంచి శాలరీ అయితే వస్తుంది. అంటే శాలరీ కన్నా మనోడు మెయిన్ అయితే దీనికి కష్టం అయితే చూడొచ్చు. బ్రో మొత్తం ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారన్న దీని మీద మీరు? తయారు చేసిన నుంచి మధ్యాహ్నం 1 తయారు చేస్తారు. 2:30-3 దాకా అయిపోతుంది. 3:30 కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. అంటే మనోడు మార్నింగ్ 1 నుంచి ఈవినింగ్ 6 అన్న. ఈవినింగ్ ఏ టైం వరకు ఉంటుంది? 10:30 వరకు కూడా ఇక్కడ దీని మీద వర్క్ చేస్తున్నాడు అనమాట. అంటే ఆఫీస్ బాయ్ కింద కూడా చేయొచ్చు, ఎందుకంటే ప్రతిదానికి ఎదిలాగుతున్నా. అంటే మనోడు కూడా ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడొచ్చు అని ఈ మసాలా అయితే పెట్టుకున్నాడు అన్న. అంత సక్సెస్ అన్న? మంచిదేనా? ఇప్పటికైతే పర్లేదన్న. అన్న ఒక్క నిమిషం అది ఆపుతారా? మీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు చాలా మంది యూత్ అయితే ఉన్నారు. అసలు యూత్ అందరికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యూత్ అంటే
ఇప్పుడు చదవాలని గ్యారంటీ ఏం లేదు. ఎవరి టాలెంట్ వాడిది, ఏ పని చేసుకోవచ్చు అన్న. మనం జాబ్ చేయాలని అంతేం లేదు, ఏ పని చేసుకోవచ్చు. అంటే మనకు నచ్చిన వరకు అయితే చేసుకోవాలి. నచ్చిన వరకు మా సొంతం పని వాళ్ళ కింద చేయకుండా ఉండాలని నా ఉద్దేశంతో మంచిగా చేసుకుంటున్నాను. ఎవరి కింద చేయకూడదు అన్న ఒక ఉద్దేశం. చేయాలి, ఎక్కడైనా చేయాలి, కొంతవరకు చేయాలి. తర్వాత మనం మనకంటూ ఒక మన కాళ్ళ మీద గుర్తించాలని ఉండాలి, ఒక కాళ్ళ మీద అట్లా. అన్న ఎవరైనా ఏమైనా అన్నారన్న, ఒక నలుగురు ఉంటారు కదా మా ప్రతి ఒక్కరి జీవితంలో, అలా మీ జీవితంలో ఎవరైనా ఉన్నారంటే జాబ్ మానేసి ఏంటబ్బా ఇలా చేస్తున్నావు ఏంటని? నాకు చాలా మంది అన్నారు అన్న, అన్నారు మసాలా బండి అది నన్ను అన్నారు, కానీ నేను ఎవరిని పట్టించుకున్నాను. నాకేంది పైసా కావాలి, పైసా వస్తే ఏదైనా వస్తుంది అని అట్లా అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మనోడైతే మంచి కౌంటర్ అయితే ఇచ్చాడు అనమాట. నలుగురు ఏమనుకుంటున్నారు అన్నది కాదు, మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదు. మన డబ్బులు మనవి, పక్కనోడు మనం బాగోకపోయినా సరే పక్కనోడు మాట అంటాడు తప్ప మనకి ఎవడో హెల్ప్ చేయడు కదన్నా. చూస్తున్నారు కదా, మనోడైతే ఒక మంచి మసాలా బండి అయితే పెట్టుకున్నాడు. మీకు మరోసారి దీని అడ్రస్ అయితే చెప్తాను, మీరు క్లారిటీగా అయితే వినండి. మనం ఎస్ఆర్ నగర్ మెట్రో నుంచి ఇలా మనం ఎస్ఆర్ నగర్ గల్లీ లోపలికి వస్తుండగా మనకి ఈ బండి చిన్న బండి అనమాట మనకు వస్తుండగా మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. ఇంటర్ఫేల్ ముంత మసాలా అని మనకు ఒక మంచి బండి, చిన్న బండి అయితే కనిపిస్తుంది. మరి ఈ బండి దగ్గరికి మీరు కూడా మళ్ళీ ఎప్పుడైనా సరే వస్తే మాత్రం, ఇలా ఎస్ఆర్ నగర్ వస్తే మాత్రం తప్పకుండా అయితే టేస్ట్ చేయండి అన్న. ఆల్ ది బెస్ట్ అన్న, ఆ వర్క్ చేయండి. మరి ఇటువంటి వీడియోస్ కోసం మరి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తప్పకుండా బ్రో బండి మాత్రం అసలు మర్చిపోకండి. అది కూడా చాలా తక్కువ కాస్ట్ అనమాట, కేవలం 30 రూపాయలకి మనోడు ప్లేట్ అయితే అందిస్తున్నారు. సారీ 35 రూపీస్ అంట, 35 రూపీస్కి మనోడు అయితే అందిస్తున్నారు. ఒక మంచి ఫుడ్, ఒక మంచి మసాలా కూడా ఈవినింగ్ పూట ఒక స్నాక్స్ తినాలి కాబట్టి మీరు కూడా తప్పకుండా ఎస్ఆర్ నగర్ వచ్చి ఈ బండి అయితే ఒకసారి అయితే టేస్ట్ చేయండి. మరి ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.